వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం ఏమేముంది తెలుసుకుందాం. మొదటగా నేటి నుంచి గ్రూప్ 1 దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాల భర్తీకి ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ తెలిపింది. దరఖాస్తుల సవరణకు మార్చి 23 నుంచి 27 వరకు అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. ఈ ఏడాది మే లేదా జూన్లో ప్రాథమిక పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీన్ని ప్రిలిమ్స్ అంటారు. ఇకపోతే సెప్టెంబర్ లేకపోతే అక్టోబర్లో మెయిన్స్. ఇది కన్వెన్షనల్ అంటే డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ ఎస్సీ స్టడీ సర్కిల్ 23-24 కాలంలో బ్యాంకింగ్, ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సి సహా రాష్ట్ర సర్వీసుల కోసం రెండవ బ్యాచ్ 5 నెలల ఫౌండేషన్ కోర్సు నిమిత్తం ఉచిత కోచింగ్ కోసం 100 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థుల కొరకు ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో ఒక్కో ప్రదేశం వద్ద 12 టీఎస్పీఎస్సీ స్టడీ సర్కిళ్ళు జిల్లా బ్రాంచ్లలో 18 నుంచి వచ్చే నెల 18 నుంచి 17/8 వరకు బ్యాంకింగ్, ఆర్ఆర్బి ఇట్లా కోచింగ్ ఇస్తున్నారు. ఈ యొక్క సెకండ్ బ్యాచ్ కోసం అప్లికేషన్లు అడుగుతున్నారు. ఇకపోతే దీనికై 23/2 నుంచి తెలంగాణ 33 జిల్లాలోని అర్హులైన జనరల్, ప్రొఫెషనల్ డిగ్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఆన్లైన్ దరఖాస్తుకు స్వీకరణకు చివరి తేదీ 6/3 వచ్చే నెల 6వ తారీఖు. అన్ని పైన తెలిపిన అంటే 12 జిల్లా హెడ్ క్వార్టర్ల వద్ద ప్రవేశ పరీక్ష 10వ తారీఖు 3వ నెల ఉంటుంది. 11 నుంచి 1 గంటల వరకు. 11 జిల్లా బ్రాంచ్లలో ఎక్కడైనా రెగ్యులర్ 5 నెలల ఫౌండేషన్ కోర్సు కోసం రాష్ట్ర స్టడీ సర్కిల్ హైదరాబాద్ వద్ద సివిల్ సర్వీసుల కొరకు కానీ గతంలో కోచింగ్ పొందిన అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేయుటకు అర్హులు కాదు. అంటే ఒకటేసారి కోచింగ్ ఇస్తారు, 2 సార్లు కోచింగ్ ఇయ్యారు. అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనము స్టడీ సర్కిళ్ళల్లో ఎక్కడో ఒక దగ్గర మనము కోచింగ్ తీసుకున్న సెకండ్ టైం అప్లికబుల్ కాదు మనకు. ఇకపోతే సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ప్రత్యక్ష నియామకాల కోసం అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 272 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారైంది. మేనేజ్మెంట్ ట్రైనీలు, మైనింగ్ పోస్టులు 139 ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ F&A పోస్టులు 32, మేనేజ్మెంట్ ఇట్లున్నాయి. ఇకపోతే జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులు 3, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 30, సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్ పోస్టులు 16 ఇందులో ఉన్నాయి. మార్చి 1 నుంచి 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. వైద్యాధికారి పోస్టులకు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్ళు. వైద్యాధికారి పోస్టుకు గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు. అంటే ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ అంత ఉండాలి అని చెప్తున్నారు. అన్ని పోస్టులు విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల గరిష్ట వయోపరిమితి మినహాయింపు వర్తిస్తుంది. ఇకపోతే సింగరేణి ఉద్యోగులకు మాత్రం ఎలాంటి వయోపరిమితి లేదు. పూర్తి వివరాల కోసం మార్చి 1 నుంచి సింగరేణి సంస్థ వెబ్సైట్లో కెరీర్ విండోను సందర్శించాలని యాజమాన్యం సూచించింది. ఇకపోతే జేఎల్ నియామక ప్రక్రియలో గందరగోళం. డెమోకు అనుమతించకపోవడంతో పలువురు అభ్యర్థుల ఆందోళన. గురుకుల నియామక బోర్డు ట్రిబు ఆధ్వర్యంలో డిగ్రీ, జూనియర్ కళాశాలల అధ్యాపకుల నియామకాలకు ధృవీకరణ పత్రాల పరిశీలన డెమో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో 2 రోజులుగా జరుగుతున్నాయి. గురువారం వృక్షశాస్త్రం, బాటనీ, జువాలజీ పోస్టులకు మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ కోర్సులు చదివిన అభ్యర్థులను అనుమతించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. నోటిఫికేషన్లో అర్హత ప్రకారం పరీక్ష రాసి 1:2 నిష్పత్తిలో ఎంపికైన తర్వాత డెమోకు ఎందుకు అనుమతించారని అధికారులను నిలదీశారు. బుధవారం ఎంఎస్సీ మైక్రోబయాలజీ అభ్యర్థులను డెమోకు అనుమతించినప్పుడు తామెందుకు అర్హులం కాదని ప్రశ్నించారు. అయితే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రాపర్గానే మెన్షన్ చేశారు. మరి చివరికి ఏమైంది తెలుసుకోవాలి. గురుకులాల్లో మళ్ళీ బ్యాక్లాగ్లు తప్పవా అని ఇచ్చారు. రీలిక్విష్మెంట్ పై తొలగని సందిగ్ధత. ఏ నిర్ణయం తీసుకొని ట్రిబు పూచికత్తు లేకుండానే నియామకాలు. ఆందోళనలో మెరిట్ లిస్టు అభ్యర్థులు అని ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లో అన్ని కేటగిరీల పోస్టుల్లో మళ్ళీ బ్యాక్లాగ్లు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. అందుకు ట్రిబు చేపట్టిన పోస్టుల భర్తీ ప్రక్రియనే ప్రధాన కారణం. రిలీక్విష్మెంట్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తమకు తీరని
అన్యాయం జరుగుతుందని మెరిట్ లిస్ట్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రిలిక్విష్మెంట్ లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లో మొత్తం 9 కేటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీకి ట్రిబ్ అప్పగించగా గత ఆగస్టులోనే రాత పరీక్షలు నిర్వహించింది. అన్ని పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను కూడా సిద్ధం చేసింది. అయితే ఎన్నికల కోర్టు కేసుల నేపథ్యంలో తాత్కాలికంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రధాన అడ్డంకులు తొలగిపోవడంతో ట్రిబ్ ఇటీవల నియామక పత్రాలు ఇచ్చారు. అయితే విషయం ఏంటి అంటే రిలిక్విష్మెంట్ ప్రకారం గురుకులాల్లోని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దాదాపు 3 ఏళ్ల వరకు ఉద్యోగాన్ని వదిలిపోమని, ఒకవేళ అదే జరిగితే 1,00,000 వరకు జరిమానా చెల్లిస్తామని, ఆ ఉద్యోగాన్ని మెరిట్ జాబితాలో ఉన్న తదుపరి అభ్యర్థికి ఇచ్చేందుకు అంగీకార పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అభ్యర్థుల నుంచి ఎలాంటి పూచికత్తు లేకుండానే ట్రిబ్ నియామక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తుండడం గమనార్హం. అయితే ఇలా జాబ్ వచ్చింది, ఇంకా బెటర్గా ఎక్కడన్నా జాబ్ వస్తే వాళ్ళు వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ రిలిక్విష్మెంట్ ఇస్తే బాగుంటుంది. అట్లా వాళ్ళు 3 years అలానే ఉంటారు అన్నమాట. ఇక సింగరేణి కాలరీస్ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇందాక మనం తెలుగులో చూసిందే, ఇంకోసారి తెలుగు పేపర్ ఇట్లా ఇచ్చారు నోటిఫికేషన్. ఇకపోతే శాలరీస్ ఇట్లున్నాయి, వాకిన్స్ ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ పోస్టులు సికింద్రాబాద్, ఉప్పల్లో 24-25 అకాడమిక్ ఇయర్కి పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్స్, స్టాఫ్ నర్సింగ్, కౌన్సిలర్, యోగా టీచర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఇవన్నీ ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేటర్ కూడా ఉంది. అర్హత సంబంధిత పోస్టులను అనుసరించి 10 ఇంటర్, డిగ్రీ, బీఎడ్, డిఎడ్, పీజీ, ఎంబీబీఎస్, సీటెట్ పాస్ అయి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అది సికింద్రాబాద్కి సంబంధించిన విషయం. వెబ్సైట్ ఇది. ఇంటర్వ్యూ తేదీ 24 అంటే రేపు. ఉప్పల్లో కూడా వేకెన్సీలు ఉన్నాయి, ఇక్కడ కూడా రేపే ఉంది 24. ఇది వెబ్సైట్. నోటిఫికేషన్స్ విషయంకి వస్తే దీంట్లో ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సీటెట్ అని క్లియర్గా ఇచ్చారు. మరి తెలంగాణ ఈ టెట్ పాస్ అయిన అప్లికబులా లేదా అనేది ఇక్కడ పేపర్ అనేది ఒకసారి వెబ్సైట్లో చూసి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళండి. మళ్ళీ అక్కడికి పోయినాక లేదు మీకు సీటెట్ లేదు, టెట్టే ఉంది కాబట్టి ఎలిజిబుల్ కాదు అంటే పరిశాన్. అంటే ఆల్మోస్ట్ ఎలిజిబులే, కాకపోతే ఇక వాళ్ళ ఇష్యూస్ అవి. గవర్నమెంట్ జాబ్స్ ఈసీఐఎల్ న్యూఢిల్లీలో మేనేజర్ ట్రైనింగ్ పోస్టులు మొత్తం 43 ఉన్నాయి. కెమికల్, మెకానికల్, సివిల్. అర్హత ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు, బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్తో పాటు గేట్లో ఉత్తీర్ణత సాధించాలి. వేతనం శాలరీ 60,000. ఎంపిక షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 5/3. ఇది వెబ్సైట్. కానిస్టేబుల్ల శిక్షణకు 30% మంది అభ్యర్థులు డుమ్మ. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నత అధికారుని కారణాలను అన్వేషిస్తున్న పోలీసు నియామక మండలి. అయితే ఎందుకు అనంటే తెలంగాణ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారిలో పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభమైంది. అయితే తొలి రోజు భారీగా శిక్షణార్థులు గైర్హాజరవడం అంటే ఆబ్సెంట్ అవ్వడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. తొలి రోజు సుమారు 2,800 మంది హాజరు కాలేదు. దీంతో కారణాల అన్వేషణలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. కానిస్టేబుల్ శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా 13,900 చిల్లర మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో తొలి దశలో 9,300 మందికి శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెటాలియన్లు, పీటీసీలు, సిటీసీలు వంటి తదితర 28 కేంద్రాల్లో శిక్షణను ప్రారంభించారు. అయితే తొలి రోజు దాదాపు 6,500 మంది మాత్రమే హాజరయ్యారు. తెలంగాణ హైదరాబాద్ అంబర్పేట పోలీస్ శిక్షణ కళాశాలలో 650కి పైగా మందికి గాను 482 మంది వచ్చారు. ఇక మేడ్చల్ పీటీసీలో 509కి 422 మంది వచ్చారు. ఇట్లున్నాయి. అయితే ఎంపికైన వారిలో పలువురు ఇతర ఉద్యోగాలు సాధించడం ఇందుకు ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల బాగా నోటిఫికేషన్లు వచ్చినాయి కాబట్టి వెలువడిన గురుకుల ఉపాధ్యాయులు, స్టాఫ్ నర్సుల పోస్టులు దక్కించుకున్నందునే పలువురు శిక్షణకు గైర్హాజరైనట్లు అంచనా వేస్తున్నారు. హాజరు కాని అభ్యర్థుల్లో మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు. మరోవైపు కేసులు ఉన్న కారణంగా కొందరు శిక్షణకు హాజరు కాలేదని సమాచారం. దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఒకవేళ ఇదే నిజమైతే బ్యాక్లాగ్ పోస్టులు మళ్ళీ పెరిగిపోతాయి పరిశానిగా. ఇంటర్నేషనల్ గురుకుల భవనాలు ఇంటర్నేషనల్ స్కూళ్ళకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ను
2,500 కోట్లతో 100 రెసిడెన్షియల్ పాఠశాలలు పైలట్ ప్రాజెక్టుగా మదిర ఎంపిక. అన్ని నియోజకవర్గాలలో నాలెడ్జ్ సెంటర్లు. ఇంటర్నేషనల్ పాఠశాలలకు ధీటుగా తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. గురువారం ఇక్కడ పెట్టిన మీటింగ్లో చెప్పారు. ఇప్పటి వరకు రెసిడెన్షియల్ పాఠశాలలు వేరువేరుగా ఉన్నట్లు కాకుండా ఇక ముందు నిర్మించే భవనాలు అన్నీ ఒకే చోట ఉండేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు భవనాలు ఇంటిగ్రేటెడ్గా ఒకే చోట నిర్మాణం చేయడం వల్ల స్థల సమస్యను అధిగమించవచ్చని సూచించారు. అయితే అన్ని క్యాస్ట్ల పిల్లలు ఒకటే దగ్గర చదువుకుంటే చాలా మంచిది. విద్యార్థుల్లో సోదరభావం పెంపొందించడం వల్ల కులరహిత సమాజానికి బాటలు వేసిన వారవుతారు. అలాగే మినీ ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చేయడానికి కూడా బాగుంటుంది అని వివరించారు. నియోజకవర్గాల వారిగా నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటు, అంటే అన్ని నియోజకవర్గాల్లో స్కిల్ సెంటర్లు ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది. సిబిఎస్ఈలో ఓపెన్ బుక్ పరీక్షలు, త్వరలోనే ప్రయోగాత్మకంగా పరీక్ష నిర్వహణ 9 నుంచి 12 తరగతి విద్యార్థులకు మాత్రమే. అయితే మనం చదివి రాస్తే ఒక తీరు, ఈ ఓపెన్ బుక్ టెస్టులు అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. ఇక ఓపెన్ బుక్ టెస్టులో ప్రశ్నలు నేరుగా ఉండవు. విద్యార్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయని బోర్డు వర్గాలు తెలిపాయి. పరీక్ష హాల్లోకి తమ పాఠ్య పుస్తకాలను తీసుకెళ్లి వాటిలో చూసి పరీక్షలు రాయడమే ఓపెన్ బుక్ పరీక్ష విధానం. అయితే పుస్తకంలో ఉన్నట్లుగా ప్రశ్నపత్రంలో ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్నకు పాఠ్య పుస్తకంలోని అంశాలను అభ్యర్థి అన్వయించి విశ్లేషించి జవాబులు రాయాల్సి ఉంటుంది. ఇది ఇంకా మస్తు ఉంటుంది అన్నమాట పరిశ్రమ. మోడల్ పాఠశాలల దరఖాస్తు గడువు పెంపు. తెలంగాణ మోడల్ స్కూళ్లకు వచ్చే నెల 2వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదన్నమాట ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. గ్రూప్ 1కు తొందరగా అప్లై చేసేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.